మనం నమ్ముతున్న దేవుని ప్రకారం నిజంగా వాళ్ళు సమృద్ధిగా వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలని అంటే మొదటిగా వాళ్ళు ఆత్మలో వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మతో నడవాలి, ఆత్మలో వర్ధిల్లాలి, దేవునితో సహవాసం చేయాలి. అలా చేసిన రోజున మనమేమిచ్చినా ఇవ్వకపోయినా కూడా పరిశుద్ధాత్మతో వాళ్ళని కనుక మనం కనెక్ట్ చేస్తే, యేసుక్రీస్తు వారితో వాళ్ళని మనం కనెక్ట్ చేస్తే, ఆత్మలో వర్ధిల్లులాగిన వాళ్ళకి మనం నేర్పిస్తే, యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళకి బోధిస్తే, అలాగే మన ప్రార్థనలో కూడా దేవా నా పిల్లల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించు, నా కుటుంబాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించు తరతరముల వరకు కూడా అని ప్రార్థిస్తే ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులు పిల్లలు తరతరముల వరకు కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు, సమృద్ధిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు.